ఫస్ట్ మనం ప్రిపేర్ చేసే అకౌంట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనకి రిసిప్ట్స్ ఏమో డెబిట్ సైడ్ వస్తాయి. రిసిప్ట్స్ 2 టైప్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తాయి. ఏంటి అవి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. అంటే మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ క్యాష్ వచ్చేది అంటే నగదు వచ్చేటివి డెబిట్ సైడ్ ఎంటర్ చేయాలి. పేమెంట్స్ అంటే పేమెంట్స్ జరిగితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇవి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ మనకు క్యాష్ బుక్లో మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కానీ లేకపోతే సింపుల్ క్యాష్ బుక్ కానీ రిసిప్ట్స్ అంటే వచ్చేటివన్నీ డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం, పేమెంట్స్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ సిమిలర్ టు క్యాష్ బుక్. అంటే ఇక్కడ చూడండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్ రిసిప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ చేస్తాం. సో సెకండ్ అకౌంట్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనం ఏం ఎంట్రీ చేస్తాం, ఎలా ఎంట్రీ చేస్తాం అంటే మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్ రిసిప్ట్స్ ఎంట్రీ చేస్తాం. అంటే ఇది ఎక్కడి నుంచి మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి మనం తీసుకుంటాం. ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి ఏం తీసుకుంటాం అంటే ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే తీసుకుంటాం, రెవెన్యూ రిసిప్ట్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సైడ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి ప్రిపేర్ చేసే అకౌంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అందులో భాగంగా మనకు రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎంటర్ చేయాలి. అంటే మన రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఓన్లీ విత్ ఇన్ 1 year అంటే రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే విత్ ఇన్ 1 year అంటే 1 year పర్పస్ మనం ప్రిపేర్ చేస్తాం. ఏంటిది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ చూడాలి. అయితే ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్తో పాటుగా దానికి సంబంధించిన కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ బేస్ చేసుకొని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో రిసిప్ట్స్ ఇన్కమ్ సైడ్ వస్తాయి, పేమెంట్ అనేది ఎక్స్పెండిచర్ సైడ్ వస్తాయి. ఓకే, వాటితో పాటు కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చూసుకుంటూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. సో మనం ఇదే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి విత్ అడ్జస్ట్మెంట్ నుంచి మళ్ళీ థర్డ్ వన్ అనేది బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎంటర్ చేయాలి, అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ద్వారా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం. అందులో భాగంగా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కామన్గా అడిగేది, జనరల్గా అడిగేది అంటే సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఎలా ఎంటర్ అవుతాయో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎట్లా పోస్టింగ్ చేస్తామని ఇది జస్ట్ మీకు డిస్కషన్ చేస్తాను. చూడండి, సమ్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ఎన్పిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సబ్స్క్రిప్షన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ మీకు చెప్పబోతున్నాను. సో దీని గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఏ మేజర్ సోర్స్. సబ్స్క్రిప్షన్ అనేది చందా అంటాం మనం తెలుగులో. ఇది నాన్ ప్రాఫిట్ అంటే స్వచ్ఛంద సంస్థలకి ఇది మెయిన్ సోర్స్, అంటే డబ్బులు వచ్చే మార్గం. నెక్స్ట్ ఇట్ ఈజ్ పెయిడ్ పీరియాడికల్లీ యాజ్ వెల్ అండ్ ఇయర్లీ బేసిస్. అంటే మంత్లీ రావచ్చు ఆ ఆర్గనైజేషన్కి, లేకపోతే 1 yearకి ఒకసారి కూడా రావచ్చు. అంటే మెంబర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లా అడ్జస్ట్మెంట్స్ తోటి ఇస్తే ఎలా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది కొంచెం డిస్కషన్ చేద్దాం. సో మీకు ఈ అడ్జస్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేది మనకు ప్రొఫార్మాతో చూపిస్తాను. ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒక డేట్ తీసుకున్నాను, యాజ్ ఆన్ 31st March 2020. ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ వస్తాయి, ఇన్కమ్ ఏమో క్రెడిట్ సైడ్ వస్తాయి. మనకు ఎక్స్పెండిచర్ అమౌంట్, ఇన్కమ్ అమౌంట్. ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఒకేలా మనకి ఎగ్జామ్లో లేదా ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేటప్పుడు సార్ చూడండి, సబ్స్క్రిప్షన్ సంబంధించింది మన రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఇది సబ్స్క్రిప్షన్ అనేది రిసిప్ట్స్ అంటే డెబిట్ సైడ్ ఉంటుంది. ఇట్లా ఇచ్చింది అనుకుందాం, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ సబ్స్క్రిప్షన్ 2016 సార్ 2018-19 50,000 ఉన్నాయి సబ్స్క్రిప్షన్.
2019-20 60,000 ఉంది, 2020-21 70,000 ఉంది. మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లంలో మనం డేట్ మెన్షన్ చేస్తాడు ఏ ఇయర్ సంబంధించిన. సో మనకు ఇక్కడ నేను చూసినట్టు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా 31st March 2020 అంటే మనకి ఇయర్ అకౌంట్ ఇయర్ ఏంటిది అంటే దీనికి బిఫోర్ 1st April 2019 to 31st March 2020 ఇయర్ అన్నమాట. ఈ మధ్యలో ఉంది అంటే 19-20 ఇయర్ మధ్య సంబంధించింది, అంటే ఈ డేట్ బేస్ చేసుకోమని చెప్తున్నాం. సో మనం ఇందులో ఏది తీసుకోవాల్సి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ రిసిప్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది రెవెన్యూ ఇన్కమ్ నేచర్. సో మన ఇయర్ ఏది ఈ మిడిల్లో తీసుకోవాలి. సో ఇది ప్రీవియస్ ఇయర్ అన్నమాట, ఇది అడ్వాన్స్ ఇయర్. సో మనం టేకప్ చేయాల్సింది 2019. సో ఒకవేళ రిసిప్ట్ సైడ్ పేమెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటే మనం ఎంటర్ చేయాలి బై సబ్స్క్రిప్షన్ క్రెడిట్ సైడ్ సబ్స్క్రిప్షన్ అకౌంట్. సో మనం ఎంటర్ చేయకూడదు ఇమీడియట్లీ అమౌంట్, ఎందుకంటే దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్ ఒకవేళ ఇస్తే ఫస్ట్ టైప్ ఒక బేసికల్గా అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి చూద్దాం. మనం ఇక్కడ అడ్జస్ట్ ఇన్నర్ కాలంలో ఇన్సైడ్ రాద్దాం, ఎంత మిడిల్లో 60,000 మనం ఇది తీసుకుంటున్నాం ఎందుకంటే ఇయర్కి సంబంధించింది కాబట్టి. ఇది ప్రీవియస్ ఇయర్, ఇది అడ్వాన్స్ ఇయర్. సో ఇది తీసుకోకూడదు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో. సబ్స్క్రిప్షన్ 60,000. అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 2,000. అవుట్ స్టాండింగ్ అంటే రావాల్సింది, చందాలు ఇంకా ఉన్నాయి అంటే ఏ ఇయర్కి సంబంధించి ప్రజెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మీన్స్. లేదా ఎట్లా అడుగుతాడు కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అంటే ప్రస్తుత సంవత్సరం, అంటే ఇది ఒకటే ఇది సేమ్, అడిగే విధానం ఇట్లా ఉంటుంది. లేదా ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఫర్ 2020 అన్నాడు, అంటే ఇయర్ మెన్షన్ చేశాడు అంటే 19-20 అన్నాడు. ఈ 3 టైప్స్ అడగచ్చు, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్, కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఫర్ 2020. ఏంటంటే రావాల్సి ఉన్నాయి కాబట్టి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒక 1 ఇయర్గా ప్రిపేర్ చేస్తాం. సో 1 ఇయర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఏంటి నేచర్ అంటే ఇంకా రావాల్సినవి, ఆల్రెడీ ప్రజెంట్ ఇయర్ 60,000 ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి అంటే యాడ్ చేయాలి. సో ఇది అడ్జస్ట్మెంట్. ఏమని అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంది 2,000 అంటే 62,000 అయింది సబ్స్క్రిప్షన్ వల్ల. ఇంకా అడ్జస్ట్మెంట్లో కూడా సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇది అవుట్ స్టాండింగ్ అంటే ప్రజెంట్ ఇయర్ రావాల్సింది ఈ ఇయర్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఈ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ 20 తర్వాత వచ్చే సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ సంబంధించింది ఈ ఇయర్లోనే అమౌంట్ ఉంది. అంటే మనం ప్రిపేర్ చేయాల్సింది 19-20, కానీ సబ్స్క్రిప్షన్ 20-21 వచ్చాయని అర్థం. సో మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు విత్ ఇన్ ఓన్లీ 1 అకౌంటింగ్ ఇయరే చేయాలి. ప్రీవియస్ ఇయర్ వదిలిపెట్టాలి, అడ్వాన్స్ అడ్వాన్స్ ఇయర్ వదిలిపెట్టాలి, ప్రీవియస్ ఇయర్ వదిలిపెట్టాలి. అంటే ఈ రెండు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మైనస్ చేయాలి, ఇంక్లూడింగ్ ఉంటే ప్రజెంట్ ఇయర్ మాత్రమే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే 2020-21 ఇయర్ అనమాట. ఇలాగపోతే సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడెడ్ అంటే కలిసి ఉన్నాయి అంటాడు 1000. ఈ రకంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో మైనస్ చేయాలి. ఇందులో ఉన్నాయంట అడ్వాన్స్గా, ఇట్లా అడిగినట్టు ఇందులో ఉన్నాయని మీనింగ్ మనకి మైనస్, ఎందుకంటే అడ్వాన్స్ ఇయర్ కాబట్టి. సబ్స్క్రిప్షన్స్ అడ్వాన్స్ 1000, టోటల్ ఎంత 61,000 అవుట్ సైడ్ వేయాలి. ఓకే, ఇది బేసిక్ అడ్జస్ట్మెంట్స్. సబ్స్క్రిప్షన్స్ అడ్జస్ట్మెంట్ మనం డిస్కషన్ చేస్తున్నాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఇంకొక అదర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ సబ్స్క్రిప్షన్ సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ యాజ్ అండ్ 31st March 2017 అంటే ఎప్పుడైనా డేటు 31st March అంటే ద బిగినింగ్ ఏమై ఉంటుంది 1st April 2016, ఎండింగ్ ఏంటి ఇది 31st March 2017. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నాకు ఇచ్చిన డేట్కి ప్రాబ్లం. సో మనం ఇప్పుడు ఓన్లీ అడ్జస్ట్మెంట్ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మనకి డేట్ ఐడియా కోసం ఇది చెప్తున్నాం మీకు. సబ్స్క్రిప్షన్స్ ఇచ్చాడు మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటాయి రిసిప్ట్స్, అందులో 15, 16, 17, 18 ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు 17 అంటే దీనికి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, 16 సో మనకి ఇది తీసుకోవాలి. ఇది ప్రీవియస్ ఇయర్, ఇది
అడ్వాన్స్ ఇయర్. సో కరెంట్ ఇయర్ది మాత్రమే తీసుకోవాలి. కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరాలు చూడండి. బై సబ్స్క్రిప్షన్స్ ఏంటి మనకు 16, 17 1 lakh అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి తర్వాత వెళ్దాం. అడ్జస్ట్మెంట్ సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2016. 2000 చాలా జాగ్రత్తగా ఉండండి. సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31st March 2016 2000. ఈ మీనింగ్ ఏంటి నెక్స్ట్ చూద్దాం. అండ్ ఆన్ 31st March 2017 అంటే ఒకటే అడ్జస్ట్మెంట్, ఒకటే పాయింట్లో రెండు ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ రావాల్సినవి సబ్స్క్రిప్షన్ 16కి సంబంధించి 2000 ఉన్నాయి, 17కి సంబంధించిన 1500 ఉన్నాయి. ఇక్కడ ఏంటి మనకు ఏ ఇయర్కి సంబంధం, మనకు 16, 17. సో మరి ఇక్కడ 16 అంటే దీనికి బిగినింగ్ ఏంటి, 1st April 2015 అంటే ఈ 15, 16 అనేది ప్రీవియస్ ఇయర్. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఏం చేస్తాం, ఇది ప్రీవియస్ ఇయర్ సంబంధించిందని మనం ఐడియా తెచ్చుకోవాలి. ఇది ప్రీవియస్ ఇయర్. సో మరి మనం కరెంట్ ఇయర్దే ప్రిపేర్ చేసినాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ది పట్టించుకోకూడదు. ప్రీవియస్ లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్, దానికి అవసరం లేదు, దాన్ని పట్టించుకోకూడదు. కరెంట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ప్రిపేర్ చేస్తున్నాం, ఇది మనకు కావాలి. అడ్వాన్స్డ్ ఇయర్, ఇది కూడా అవసరం లేదు. సో మన కరెంట్ ఇయర్, ప్రజెంట్ ఇయర్ అంటే 17, 16, 17 మాత్రమే చూసుకోవాలి. మరి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు ఏదో ఒకటి చేయాలని కాదు. సో మనకి ఇది ఏంటంటే ఇది తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. మన నెక్స్ట్ పాయింట్ ఏంటి, అండ్ 31st March 2017 అంటే ఇదే అవుట్ స్టాండింగ్, ఈ ఇయర్ది కూడా ఉంది, ఇది ప్రీవియస్ ఇయర్ మనం తీసుకోం. మరి ఈ ఇయర్ది అంటే ప్రజెంట్ ఇయర్ కాబట్టి తీసుకోవాలి. ఎంత ఉంది, 1500. ఇలా అడుగుతాడు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. అవుట్ స్టాండింగ్ 2016, 17 ఎంత, 1500. 0051 మనకు 1,01,500 అయింది. సో మనకి ఫస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కాబట్టి. ఓకే, సో మనకి ఇది ఎక్కడ అవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దానికి సంబంధించి తర్వాత చెప్తాను. ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మీకు ఎక్స్పెండ్ చేస్తున్న అడ్జస్ట్మెంట్స్. సో మనకు వచ్చేది ఇది, ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్ కాబట్టి. ఇది ఎందుకు తీసుకోలేదు అంటే ఇది ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఏం చేయాలి, వదిలిపెట్టాలి. ఎందుకు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోకూడదు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఇంక్లూడ్ కలిసి ఉన్నాయి 500 ఫర్ ద ఇయర్ 16 అంటే మీకు ఇలా అడిగాడు అన్నట్టు. ఇది ఒకటే, కానీ మనం ఇది పూర్తిగా తీసుకోలేదు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇంక్లూడ్ అంటే ఇందులో కలిసి ఉన్నాయని అర్థం. సో ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ కాబట్టి మేనేజ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఏం చేస్తాం మనం, మేనేజ్ చేయాలి, ఎందుకంటే మనకు అవసరం. ఎప్పుడైనా చూడండి ప్రీవియస్ ఇయర్ మైనస్ అవుతాయి, అడ్వాన్స్ ఇయర్ కూడా మైనస్ అవుతాయి. ఓన్లీ కరెంట్ ఇయర్ మాత్రమే ప్లస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదేంటిది మైనస్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్. ఇంక్లూడింగ్ సబ్స్క్రిప్షన్ ఇంక్లూడింగ్ ఏ ఇయర్ 2016 అంటే ప్రీవియస్ ఇయర్ 500 మైనస్ 1,01,000 వస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. చూడండి మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ అన్నాడు, అంటే అడ్వాన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉన్నాయి. అంటే మనకి ఎప్పుడైతే ఏ ఇయర్ కావాలి, 17 అంటే ఇప్పుడు చూడండి 16 ఇన్ఫర్మేషన్ ఉంది, 18 అంటే మనకు కావాల్సిన 17 అంటే ఏ అమౌంట్ ఉంటే మేనేజ్ చేసాం. మళ్ళీ కూడా ఈ అమౌంట్ ఉన్నట్టు రిసీవ్డ్ అన్నాడు. ఎట్లా ఉన్నది మనకి ఎట్లా వస్తుంది, రిసీవ్డ్ అన్నాడు. రిసీవ్డ్ అంటే ఇందులో తీసుకొని ఉన్నాము. సో మనం ఏం చేయాలి అంటే తీసుకొని ఎందుకు ఉన్నాము, మరి ఇందులో యాడ్ అయింది కదా, ఎందుకు యాడ్ అయిందంటే ఈ ఇయర్కి వచ్చింది నెక్స్ట్ ఇయర్. సో మరి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ మైనసే, అడ్వాన్స్ ఇయర్ మైనస్. అంటే ఇక్కడ ఏంటిది, అడ్వాన్స్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అడ్వాన్స్ ఎంత, 500. ఇప్పుడు టోటల్ బై అవుట్ సైడ్ వేయాలి. 0, 0, 10 - 5 5 అంటే మనకు 1,05,000 వస్తుంది. బయట వేయాలి 1,05,000. ఇది అడ్జస్ట్మెంట్స్. ఓకే, మీకు ఓవరాల్గా సబ్స్క్రిప్షన్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఒకే ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో మీరు దీన్ని చూసుకొని ఏ ప్రాబ్లం అయినా సబ్స్క్రిప్షన్ సంబంధించింది మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్
ప్రాబ్లం ఇస్తే ప్రజెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ 31st March 2020. ఇది ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. అంటే మనకు 1/4/2019 అని మీనింగ్. ఓకే, ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనుకుందాం. డెబిట్ సైడ్ ఉంటాయి కదా మనకు, రిసిప్ట్ సైడ్ సబ్స్క్రిప్షన్ అంటే డబ్బులు వచ్చేది కానీ డెబిట్ సైడ్ ఉంటాయి. 18-19 ఉంది, 19-20, 20-21 ఉంది. సో మనకు 20 కాబట్టి దీనికి రిలేటెడ్ 19-20 మనకు కావాల్సింది ఏంటి 30,000. సో రిసిప్ట్స్ ఉన్నాయని ఎటువైపు వెళ్ళాలి, ఇన్కమ్. రిసిప్ట్స్ ఏమైతే ఇన్కమ్ అయితే బై సబ్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రజెంట్ ఇయర్ అన్నమాట. డ్యూరింగ్ ద ఇయర్ ఎంత 30,000. సో ఇది అడ్జస్ట్మెంట్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన టోటల్గా ఓవరాల్గా ఇవి 4 సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వీటిని 4 పర్ఫెక్ట్గా మనకు వచ్చినాయి అనుకోండి, మనం సబ్స్క్రిప్షన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సరే, మనకు సబ్స్క్రిప్షన్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంట్ తెలిసిన 30,000. ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఆల్రెడీ వచ్చినాయి, ఇన్ అడ్వాన్స్గా వచ్చినాయి. డ్యూరింగ్ ద ఇయర్ ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్లో, మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్లో. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఈ ప్రజెంట్ ఇయర్ అంటే 19-20, మరి ఇక్కడ వచ్చింది అంటే ప్రీవియస్ ఇయర్లో అడ్వాన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 18-19 ఉంది కదా, ఇక్కడ ఈ ఇయర్లో అప్పుడు అడ్వాన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ ఇయర్లో అడ్వాన్స్ మీనింగ్ ఈ ఇయర్కి వస్తుంది, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనకు 18-19 అనేది ప్రీవియస్, 19-20 అనేది ప్రజెంట్. అయితే ఈ ఇయర్ అకౌంట్స్ చేసినప్పుడు ఈ ఇయర్లో 19-20కి సంబంధించిన అడ్వాన్సెస్ వచ్చినాయి. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏంటిది, ఇప్పుడున్న ప్రజెంట్ ఇయర్కు ప్రీవియస్ ఇయర్లోనే అమౌంట్ వచ్చిందని అర్థం. సో ప్రీవియస్ ఇయర్లో అడ్వాన్స్ అయితే ప్రజెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అవుతుంది. సో మీనింగ్ ఏంటంటే ఈ ఇయర్కి సంబంధించిన అమౌంట్ అన్నమాట. ఈ అమౌంట్ ఎప్పుడు వచ్చింది, 18-19లో వచ్చింది. సో ప్రజెంట్ ఇయర్ ఏంటిది యాడ్ అవుతుంది. అంటే ఈ అమౌంట్ మన ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయరే మనకు రావాల్సింది ఇచ్చేశారు. సో మన ఇయర్లో యాడ్ చేయాలన్నమాట. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే అక్కడ అడ్వాన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ అంటే ఏంటిది, అడ్వాన్స్ అంటే ముందు ఇచ్చాము, ముందు అంటే ఈ ఇయర్లో ఇచ్చాము, ఇయర్ అంటే 20. సో ఏంటిది యాడ్ చేయాలి డ్యూరింగ్ ద ఇయర్. సో లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ అన్నమాట. సబ్స్క్రిప్షన్స్ అడ్వాన్స్ ఎప్పటిది, ప్రీవియస్ ఎంత అడ్వాన్స్గా వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అన్నమాట. ఇది 500, టోటల్ 35,000. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ ఓబైఎస్ అంటే అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే కరెంట్ ఇయర్, అంటే ప్రజెంట్ ఇయర్. అంటే ఈ ఇయర్కే రావాల్సి ఉంది ఎంత 1000. అంటే ప్రజెంట్ ఇయర్ రావాల్సి ఉంది కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ కరెంట్ ఇయర్ అని రాస్తున్నా. కరెంట్ ఇయర్ ఎంత 1000, టోటల్ ఎంత 36,000. సెకండ్ అయిపోయి సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్డ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. చూడండి మనకి 5,000 ఏంది అడ్వాన్సే, కానీ ఇది ఎప్పుడు అడ్వాన్స్, లాస్ట్ ఇయర్లో అడ్వాన్స్ ప్రజెంట్ ఇయర్ అన్నమాట, యాడ్ చేసినాం. ఇప్పుడు చూడండి ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ సంబంధించి వచ్చింది. చూడండి సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్లో వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఈ ఇయర్ వచ్చింది కాబట్టి మైనస్ చేయాలి, ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ కార్డ్ అవుతుంది. సో ఈ ఇయర్లో అడ్వాన్స్ వచ్చింది కాబట్టి మైనస్. అడ్వాన్స్ ఏంటిది, సబ్స్క్రిప్షన్ అడ్వాన్స్ నెక్స్ట్ ఇయర్ 500 ఎంత 35,500. అడ్వాన్స్ ఇవన్నీ మనకు మైనస్ అవుతాయి. సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఇది ఈ అవుట్ స్టాండింగ్ ప్రజెంట్ ఇయర్ కాదు, ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది. అంటే ప్రీవియస్ ఇయర్లో రావాల్సింది అప్పుడే యాడ్ చేసింది. సో అప్పటిదానికి సంబంధించింది ఈ ఇయర్లో ఏంటిది మనకు అవసరం లేదు. సో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ అవుతుంది.
ప్రజెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మాత్రమే ప్లస్ అవుతుంది. చూడండి అవుట్ స్టాండింగ్ ఇది కరెంట్ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అది మైనస్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ అయితే యాడ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ కాబట్టి మైనస్ ఎంత 2000, టోటల్ 35,500 నుంచి 2000 పోతే 33,500. అంటే ఈ టోటల్ ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ప్రజెంట్ అమౌంట్, సబ్స్క్రిప్షన్ అమౌంట్, ప్రజెంట్ ఇయర్ అమౌంట్ ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ సంబంధించి టోటల్ అడ్జస్ట్మెంట్స్ ఇవే, సబ్స్క్రిప్షన్ సంబంధించి రిలేటెడ్ ఇంతే అడుగుతాడు. సో ఈ 4 మీద ఐడియా ఉందనుకోండి, అంటే సింపుల్ ఏం లేదు, ప్రీవియస్ ఇయర్ మైనస్ అడ్వాన్స్ ఇయర్ మైనస్. అడిగే విధానం చూడండి, ఫస్ట్ అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చింది, అంటే లాస్ట్ ఇయర్లో ప్రజెంట్ ఇయర్ వచ్చింది. సో మనకి ప్రజెంట్ ఇయర్ యాడ్ అన్నమాట, 5,000 యాడ్ చేస్తున్నాం. డ్యూరింగ్ ద ఇయర్ ఎంత 30,000 డ్యూరింగ్ ద ఇయర్ సబ్స్క్రిప్షన్. ప్రజెంట్ ఇయర్ ఉన్నది ప్రజెంట్ లెక్క ప్రకారం ఇది, లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ అంటే ప్రజెంట్ ఇయర్ది, సో యాడ్ చేసినాం. ప్రజెంట్ ఇయర్ రావాల్సింది అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ లాస్ట్ వరకు మనకి ఈ ఇయర్లోనే 1000 యాడ్ చేసినాం. అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ అడ్వాన్స్ నెక్స్ట్ ఇయర్, ఇది మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్తో పని లేదు కాబట్టి మనం మైనస్ చేసాం. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే పోయిన సంవత్సరానికి రావాల్సి ఉంది, మనకి ఈ ఇయర్ అవసరం లేదు, ఎప్పుడైనా మనం ప్రజెంట్ ఇయర్ టోటల్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇది టోటల్గా సబ్స్క్రిప్షన్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్.